రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునకు పంపిన సందేశమును వివరించే శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 5వ భాగము భావార్థములతో సహా. రుక్మిణి కృష్ణుడు ఒకరి గురించి మరొకరు విని పరస్పర అనురాగమును పెంచుకున్నారు. రుక్మిణిని బంధువులంతా మిక్కిలి ఆనందముతో మంచి బుద్ధితో రుక్మిణిని కృష్ణుడికిద్దాం అని తలపోశారు. కానీ దుష్టుల స్నేహముతో జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని కృష్ణుడి యందు విరోధ భావము కలిగి మోక్షంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి నల్లని శిరోజాలు గల సుందర వేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానని పలికాడు. ఆ తరువాత ఏమి జరిగింది? అన్నతలంపు తానిరిగి ఎన్నవనీర జగంధిలోన నాపన్నతనుంది ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని జీరి గర్వసంచన్నుడు రుక్మి నేడు నను జైద్యునకిచ్చెదనంచునున్నవాడు ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. తన అన్న ఆలోచనను గ్రహించి సుగంధాలు వెదజల్లే దేహము కలిగిన రుక్మిణి తన మేలు కోరేవాడు అయిన అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని పిలిచి ఆయనతో, ఓ బుద్ధిమంతుడా, గర్వంతో కన్ను మిన్ను కానక మా అన్న రుక్మి నాకు చేతిదేశపు రాజైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్లి చేసేస్తానంటున్నాడు. నీవు చక్రాయుధుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి పరిస్థితిని ఆయనకు తెలియజెప్పుము. అయ్యా, కొడుకు విచారములయ్యయు వారింపజాలడు అటు కాకుండా నెయ్య మెరిగించి చీరుము చెయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్. ఓ బ్రాహ్మణోత్తమ, తన కొడుకు మాటను మా నాన్న కూడా కాదనలేడు. అలా జరగకూడదు. కనుక నా ప్రేమను కృష్ణునకు తెలియచేసి భక్తుల వెంట ఉండువాడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని నా మాటగా ఆయనకు వివరింపుము. ఈ విధముగా రుక్మిణి ఆ బ్రాహ్మణునకు కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపించింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకా పట్టణమునకు వెళ్ళాడు. ప్రతిహారుల ద్వారా తన రాకను తెలిపాడు. ఆ సమయములో అంతఃపురములో బంగారు ఆసనం మీద చిద్విలాసముగా చిరునవ్వులు చిందిస్తున్న కృష్ణుణ్ణి దర్శించి కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు. అందుకు ఆనందించిన శ్రీకృష్ణుడు గద్దె దిగి అగ్నిద్యోతనుని ఉచితాసనముపై ఆసీనుని చేసి పూజించి రుచికరమైన విందును ఆరగింపచేశాడు. ఆ బ్రాహ్మణుని దరిజేరి లోకములను కాపాడే తన చేతులతో ఆయన కాళ్ళు ఒత్తుతూ కృష్ణుడు నెమ్మదిగా ఇలా పలికాడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో